అనుకున్నది ఒకటి అయింది మరొకటి. పార్క్ వద్ద ఇండోర్ స్టేడియం కట్టాలని భారీగా ఖర్చు చేశారు. కానీ ఇటు ప్రకృతి వైపరీత్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కూడా తోడైంది. ఆచరణలోకి రాకుండానే పనులు నిలిచిపోయాయి. సెప్టెంబర్లో వచ్చిన వరద బీభత్సానికి విజయవాడలోని కేఎల్ రావు పార్కుకు భారీగా నష్టం వాటిల్లింది. స్టేడియం తాళాలకే పరిమితమైంది. కృష్ణా జిల్లా విజయవాడలోని కేఎల్ రావు ఉద్యానవనంలో ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు ప్రారంభంలోనే అటకెక్కాయి. సుమారు ₹1,10,00,000 వ్యయంతో నిర్మించిన పార్కును 2024 ఆగస్టులో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, నగర మేయర్ రాయిని భాగ్యలక్ష్మి ప్రారంభించారు. తర్వాత అనుమతి లేదని కౌన్సిల్లో తీర్మానం చేయాలని స్టేడియాన్ని మూసివేశారు. అప్పటికే మూతబడిన పార్క్ మరో ఇబ్బందిలో పడినట్లయింది. సెప్టెంబర్లో వచ్చిన బుడమేరు వరద ముంపుకు లోపలి భాగంలో ఫ్లోరింగ్ చెక్క ఉబ్బిపోయి లక్షల్లో నష్టం వాటిల్లింది. ఆనాటి నుంచి నేటి వరకు కబంధహస్తాల్లోనే మగ్గుతోంది స్టేడియం. అయితే కేఎల్ రావు పార్క్ సమస్యపై అధికారులు మాత్రం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభమంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. దీంతో షటిల్ క్రీడాకారులు స్టేడియాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇండోర్ స్టేడియంను ప్రారంభించినప్పటికీ అది ప్రారంభమైనప్పటినుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. బుడమేరు వరద వచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు మరమ్మతులకు నోచుకోలేదు పార్క్. నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చేటటువంటి వాటిపైనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. అయితే త్వరితగతిన మరమ్మత్తు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే ఆర్థికంగా ఖజానాకు ఆదాయం వస్తుందని కూడా పలువురు చెబుతున్నారు. ₹17 లక్షలతో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి గుత్తేదారులు వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టుగా చెప్పారు అధికారులు. తొందరలోనే పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేస్తామని వెల్లడించారు. స్టేడియం పునఃప్రారంభిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొందంటున్నారు. క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్న హామీలు మాటల వరకే పరిమితమయ్యాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేఎల్ రావు పార్కులోని ఓపెన్ షటిల్ కోర్టులో గాలి వీస్తే ఎక్కువసేపు ఆడలేని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక గంటల వ్యవధికి లెక్క కట్టి నగదు చెల్లించి బయట స్టేడియానికి వెళ్లి ఆడవలసి వస్తోందని క్రీడాకారులు తెలియజేస్తున్నారు. కేఎల్ పార్క్ ఇండోర్ స్టేడియాన్ని మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొస్తే క్రీడాకారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.